అస్సలామలైకుం. హాయ్! హలో! ఎట్లున్నారు? ఇవాళ మన ఛానల్‌లో పెసరపప్పుతో చేసే ఒక హెల్తీ స్నాక్ ఐటెమ్‌నైతే చూసేద్దామండి. పిల్లలు స్కూల్ నుంచి రాంగానే ఇలాంటి హెల్తీ స్నాక్ ఐటెమ్ అయితే చేసి పెట్టండి. క్రిస్పీగా చాలా బావుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, పెసరపప్పుతో చేసుకునే క్రిస్పీ స్నాక్ ఐటెమ్‌ని చూసేద్దామా? ముందుగా నేనిక్కడ ఒక కప్పు పొట్టు తీసేసిన పెసరపప్పునైతే తీసేసుకున్నానండి. ఇవి మనకి సూపర్ మార్కెట్‌లో ఈజీగా దొరుకుతాయి. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టేసుకుందాము. నెక్స్ట్ మనం వేసుకున్న వాటర్ అన్నిటిని కూడా వంపేసుకొని ఒక 2-3 టైమ్స్ మంచిగా ఈ పెసరపప్పుని వాష్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నానండి. పెసరపప్పు అయితే అరగంటలో మనకి మంచిగా నానిపోయాయి. ఇప్పుడు మనం ఫర్దర్ రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ఈ పెసరపప్పుని ఒక మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. ఇప్పుడు నేను ఒక మీడియం మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఈ పెసరపప్పుని ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. అంతా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మిక్సీ పట్టేసుకుందామండి. మిక్సీ పట్టేటప్పుడు అస్సలు వాటర్ ఏమీ యూజ్ చేయకుండా ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో పేస్ట్ వచ్చేలాగా థిక్ పేస్ట్ లాగా మనమైతే మిక్సీ పట్టేసుకోవాలండి. ఇప్పుడు ఈ పేస్ట్ అంతటిని కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇలా మనం పెసరపప్పు పేస్ట్ మొత్తాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పుని మెజర్ చేసి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు గోధుమ పిండిని కూడా వేసేసుకోండి. ఇప్పుడు మనం ఇందులోకి మన టేస్ట్కి తగ్గట్టు మసాలాలన్నీ యాడ్ చేసుకుందాము. ఫస్ట్గా మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్, అలాగే పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ కసూరి మేతిని ఈ విధంగా అరిచేతిలో నలుపుకొని వేసేసుకోండి. నెక్స్ట్ ఒక పావు టీ స్పూన్ గరం మసాలా, ఆ తర్వాత ఒక పావు టీ స్పూన్ వాముని ఈ విధంగా అరిచేతిలో నలుపుకొని వేసేసుకోవాలండి. నెక్స్ట్ పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని ఇప్పుడు ఒక స్పూన్ సహాయంతో మొత్తం మసాలాలన్నీ మంచిగా పిండికి పట్టేటట్టు ఒకసారి మిక్స్ చేసేసుకోండి. మనకి ఇక్కడ వాటర్ ఏమి ఎక్స్ట్రాగా వేయాల్సిన అవసరం లేదండి. పెసరపప్పులో ఉండే మాయిశ్చర్ కంటెంట్‌తోనే మనకి మంచిగా చపాతీ పిండిలాగా అయితే పిండి వచ్చేస్తుంది. నేను అసలు ఎక్కడా కూడా వాటర్ అనేది యూజ్ చేయలేదండి. ముందు మనం పెసరపప్పు మిక్సీ పట్టేటప్పుడైనా కూడా, తర్వాత పెసరపప్పుని పిండిని కలుపుకునేటప్పుడైనా కూడా ఇలా పిండి ముద్దలాగా చేసేసుకున్న తర్వాత పైనుంచి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని మంచిగా ఆయిల్ పిండికి పట్టేటట్టు ఈ విధంగా ఒత్తేసుకోండి, చపాతీ పిండిని ఒత్తుకున్నట్టుగా. ఇప్పుడు ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. 5 నిమిషాల తర్వాత ఈ విధంగా ఒకసారి మళ్ళీ ఒత్తేసుకోండి పిండిని. ఇప్పుడు ఈ పిండిని 2 పార్ట్స్‌గా డివైడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్న 2 భాగాలలో ఒక భాగాన్ని అయితే తీసేసుకొని ఈ విధంగా పొడి పిండిని అద్దుకుంటూ చపాతీ కర్ర సహాయంతో పెద్ద చపాతీని అయితే చేసేసుకోవాలండి. ఈ చపాతీ మందం వచ్చేసి మనం ఇంట్లో రోజు చపాతీలు చేసుకుంటాం కదండి, అంత మందంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక స్టీల్ మూత సహాయంతో ఇక్కడ చూపిస్తున్నట్టుగా రౌండ్గా కట్ చేసేసుకోండి. నేను ఇక్కడ చిన్న స్టీల్ మూతనే తీసుకున్నాను కాబట్టి నాకు చిన్న చెక్కలే వస్తాయండి. మీరు కావాలనుకుంటే పెద్ద స్టీల్ మూతనైతే తీసుకోండి. ఈ ఎక్స్ట్రాగా ఉన్న పిండిని మళ్ళీ చపాతీ ముద్దలాగా చేసేసుకొని మళ్ళీ చెక్కలైతే మనం కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని దాంట్లోకి 1½ టేబుల్ స్పూన్ గోధుమ పిండి, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని మంచిగా స్పూన్ తోటి కలిపేసుకొని ఈ విధంగా థిక్ పేస్ట్ లాగా అయితే చేసేసుకోండి. నేను ఇక్కడ మిగతా పిండితో కూడా ఈ విధంగా చిన్న చపాతీలు అయితే కట్ చేసేసుకున్నానండి స్టీల్ మూత సహాయంతో. ఇప్పుడు అందులో ఒక చపాతీని తీసేసుకొని కొంచెం పొడి పిండిని అద్దుకుంటూ ఈ విధంగా మనం తయారు చేసుకున్న పేస్ట్ ఉంది కదండి గోధుమ పిండితో, దాన్ని హాఫ్కి అప్లై చేసుకొని మడత పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో హాఫ్కి కూడా అప్లై చేసేసుకొని ఆపోజిట్ సైడ్ నుంచి మడత పెట్టేసుకోవాలి. ఇదే విధంగా అన్ని చపాతీలకు కూడా పొడి పిండి అద్దుకుంటూ ఆ పేస్ట్ రాసుకుంటూ ఈ విధంగా ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా మడత పెట్టేసుకోవాలండి. మిగతా చపాతీలన్నిటిని కూడా ఇదే విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక చపాతీ కర్ర సహాయంతో మనమైతే ఈ ఫోల్డ్ చేసుకున్న ట్రయాంగిల్ షేప్లో ఉన్న చపాతీలని ఈ విధంగా అద్దుకోవాలండి. ఈ ట్రయాంగిల్ షేప్ అనేది కొంచెం పెద్దగా కనిపిస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదా, కొంచెం ఎలాంగేట్ అయ్యాయి ఇవి. సేమ్ ప్రాసెస్లో మనం ఫోల్డ్ చేసుకున్న అన్ని ట్రయాంగిల్ చపాతీస్ని ఇదే విధంగా ఎలాంగేట్ చేసుకోవాలండి చపాతీ కర్ర సహాయంతో. నెక్స్ట్ ఇక్కడ నేనైతే చూస్తున్నారు కదా అన్నిటిని కూడా చేసేసుకున్నాను.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయిలో ఆయిల్ అయితే వేసేసుకోండి. వీటికి ఎక్కువ ఆయిల్ ఏమీ కావాల్సిన అవసరం లేదండి. తక్కువ ఆయిల్ అయినా సరిపోతుంది. నేనైతే 4గా అయితే వేసేసుకుంటున్నాను. వీటికి కొంచెం వేగడానికి స్పేస్ కావాలి కాబట్టి 4 వేసుకుంటున్నానండి. మనం ఈ ట్రయాంగిల్ చపాతీల్ని ఆయిల్‌లో వేసుకోగానే అవి పొంగుతాయండి. సో, అలా పొంగకుండా చిల్లులు గారెతో మంచిగా ప్రెస్ చేసుకోండి పైనుంచి. అలా ప్రెస్ చేసుకోవడం వల్ల ఇవనేవి పొంగకుండా ఉంటాయి. 2 సైడ్స్ కూడా మంచిగా ఫ్లిప్ చేసేసుకుంటూ మంచి గోల్డెన్ రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలండి. మనం ఫోల్డింగ్స్ చేసుకున్నాం కదండీ! సో, ఆ 4 ఫోల్డింగ్స్‌లో కూడా ఆయిల్ వెళ్ళి మంచిగా బయట నుంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నట్టుగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత వీటిని తీసేసుకొని ఒక నిమిషం పాటు పక్కనైతే పెట్టేసుకోండి. నిమిషం తర్వాత చల్లారిన తర్వాత సర్వ్ చేసేసుకోవచ్చండి. ఇవి మనం ఎప్పుడు ఇంట్లో చేసుకునే గోధుమ పిండి చెక్కల్లో అయితే అస్సలు ఉండవండి. చాలా బాగుంటాయి. పెసరపప్పు వేయడం వల్ల దీని టేస్టే మారిపోతుందండి. ఇప్పుడైతే నేను మీకు ఒక చెక్కని నలిపి చూపిస్తానండి. చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. పెసరపప్పు వేసాం కాబట్టి ఇంకా హెల్తీ కూడా. చిన్నపిల్లలకు కూడా మనం ఏ డౌట్ లేకుండా ఇచ్చేయొచ్చు. స్నాక్స్‌లోకైనా, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయినా కూడా ఇచ్చేయొచ్చండి. ఇప్పుడు నేను కొంచెం చెక్కనైతే తిని చూపిస్తానండి మీకు. ఎంత సౌండ్ వస్తుందో చూడండి. ఎంత క్రిస్పీగా ఉన్నాయో. అంతే టేస్టీగా కూడా ఉంటాయండి ఇవి. డెఫినెట్‌గా మీ ఇంట్లో అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. తప్పకుండా నచ్చుతుంది మీకు. మరి ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే మీ ఇంట్లో ట్రై చేస్తారు కదా! ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్స్‌లో తెలియజేయండి. నా ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటాను మరి. బాయ్.